రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చిన్న మాట చదివి ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 10వ వచనం నేనే చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రియయ్య, నీ వాక్యం సృష్టికర్త మాటలు గనుక, నిత్య జీవపు మాటలు గనుక, హృదయంలోనికి దూరి ఎముకలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరి గాయము చేసి శోధించి సరిచేసి చక్కపరిచి మేలు చేసి ఆశీర్వదించాలన్న హృదయం నీది నాయన. నీకు స్తోత్రం. కొత్త తైలం ఇప్పుడు ఇక్కడ పోయింది. మా హృదయాలు కంపించినంతగా మాతో మాట్లాడండి, చక్క చేయండి. భవిష్యత్తులో ఉజ్జీవకర్తలుగా మారునంతగా మీరు సంఘాన్ని ముట్టండి. దాసుడు బలహీనుడు గనక అభిషేకంతో నింపి, కొత్త తైలాభిషేకంతో నింపి, విశ్వాసముతో నింపి నడిపించమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, దేవునికి ఏక మనస్సు అంటే చాలా ఇష్టం. ఐక్యత అంటే చాలా ఇష్టం. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఒక్క నిమిషం చదవండి. కాబట్టి మీరు 4:1 మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించాలి. ఇప్పుడు సంఘం అనేది ఒక వ్యక్తి కాదు, అనేక మంది వ్యక్తుల సమూహం. సంఘం అనగా అనేక మంది విశ్వాసులు, నాయకులు, సేవకులు, శరీరం యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం ఇది. అందుకే దేహము దేవుని ఆలయం అంటే సంఘమే దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే ఈ రేకుల షెడ్డు కాదు. మనమందరం కాలిస్తేనే ఆలయం, మన చెట్టు కింద కూర్చునే ఆలయమే. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దేహం అంటే స్త్రీ దేహము పోలిక. ఎవరు? సంఘం. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకే ముగ్గురు నా నామమున, 2-3 నా నామమున ఎప్పుడు కూడుకొని ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. వారి మధ్యలో ఉంటాను. మధ్య అంటే 2 వ్యక్తుల మధ్యలో ఉన్నట్టు, సంఘం మధ్యలో ఆయన సంచరిస్తున్నట్టు. మీ ఫాదర్ ఉన్నాడా అంటే ఉన్నాడండి, ఇంట్లో ఉన్నాడండి అంటాం మనం కదా. అట్లా సంఘంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు? 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురు. ఎక్కడ అంటే యేసు ప్రభు పేరట ఎక్కడైతే మనం ఒకసారికి వస్తాము, ఏమంటారు దాన్ని? గెట్ టుగెదర్ కదా. అందరూ ఒకసాటికి రావటం. యేసు నామములో ఎందుకు కూడుకున్నారండి? మేమా అండి ఇంట్లో అలసిపోయి ఒక రోజున్న విశ్రాంతి కావాలని బయటకు వచ్చాం. అట్లా కాదు రావటం. యేసు నామంలో మేము ఒకసారి కూడుకుంటున్నామంటే ఆ 3 కానీ 2 కానీ ఒకటే మనస్సు ఉండాలి. వన్ మైండ్. అంటే భార్యాభర్తలు అయితే ఒకరు ఎస్ అంటే ఇంకొకరు నో అనకూడదు. అట్లా ఉండాలి అడ్జస్ట్మెంట్. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి మొన్న సాక్ష్యం చెప్తున్నాడు. పెద్ద ఆయన, మెటాలిక్ వాయిస్ ఆయన. రేడియో అంటే ఆయన మధ్యకి వస్తాడు. ఏదో ఉంది ఆర్ఆర్కే మూర్తి, రాధాకృష్ణమూర్తి లాస్ట్లో.
ఆర్ఆర్కే మూర్తి. ఆయన భార్య యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కొన్ని ఏండ్లు నువ్వు యేసుప్రభుని వదిలేయని బహుగా సతాయించిందట. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చి, ప్రభు నా భార్యను మార్చు, మారు మనసు దయచి. చివరికి ఏంటంటే, నేను నిన్ను మార్చాలని ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు నేనే మారిపోయాను. ఇక నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏమి చెప్పితే అది ఆయన చెప్తున్న సాక్ష్యం. ఇక అంతే, ఆ రోజు మారు మనసు పొందింది నా భార్య. నా దేవుని, జీవం వల్ల దేవుని నమ్ముకునింది. ఇక నన్ను బాధ పెట్టలేదు సరిగదా, నేను ఏమి చెప్పితే అది చేయటం, నోరు మెదపదిక అన్నాడు. ఇంత అద్భుతమైన స్త్రీలు ఉంటారని నేను ఊహించలేదు. నా భార్యను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వాటిని ట్రెమెండియస్ విట్నెస్. భర్తను అడుగుతాడండి రేపు దేవుడు, నీ భార్యను గురించిన సాక్ష్యం భర్తను అడుగుతాడు. ప్రియులారా, అదేనా? హలో, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది గట్టిగా చెప్పండి. ఆకలైన వాళ్ళంతా గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పినారు? శేఖర్ ఒకడే చెప్పినాడు. అంటే ఎంత యథార్థం చూడు. ఆకలి అవుతుంది సార్ నాకు. మంచి ఆకలి అయ్యే టైంలో నువ్వు హల్లెలూయా చెప్పిస్తావు. వినడానికి మైండ్ లేదు, అంతా ఆకలి మీదనే ఉందంటే మరి వాక్యం అంటే, వాక్యానికి మనం పొందే ఆకలి నిజమైంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడంతా కొన్ని సంఘాలలో 10 నిమిషాల ప్రసంగం, అర్ధగంట ప్రసంగం అంటే అయ్యే ఇష్టంలే మనకు. లోపల చెప్పం కానీ అవే బాగుంటాయి సార్. మళ్ళీ పోయి ఆటమాంసం తెచ్చుకొని చేసుకుంటే ఇంట్లో బాగా కడుపు నిండా తిని మధ్యాహ్నం పండుకొని, లేకపోతే విహారయాత్ర బయటికి పోయి అట్లా ఫీలింగ్ కొంతమందికి. కానీ ఉదయం నుంచి దేవుని మొన్న రాజేత్ అన్న వాక్యం అయితే 5:30 అవుతుంది సాయంత్రం. నేను వారసుని మరి ఆయన దగ్గర శిష్యరికం చేసుకుని కనీసం మనం 1:30 వరకు ఉండద్దు. దగ్గర కోసం 5 నిమిషాలే ఉంది. ఒక 5-10 నిమిషాల్లో అయినా పర్వాలేదు, క్షమిద్దాం, సార్ను క్షమిద్దాం. ఆయన చెబుతున్న విషయాలు శ్రేష్టమైన విషయాలు. దేవుని స్తోత్రం. 2-3 అంటే ఫస్ట్ భార్య భర్త, లేదా కుటుంబం అయితే వాళ్ళకు ఒక పిల్లోడు, కొడుకు, కూతురు పుడితే 3 అంటే ఒక కుటుంబం ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే మధ్యలోకి ఎవరు వస్తారు? యేసు ప్రభు, సర్వ విశ్వానికి రాజు, చక్రవర్తి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, ఏమండి అన్నీ కలిగిన వాడు వచ్చి మన ఇంట్లో కూర్చుంటే ఇక ఏమి కావాలన్నా అది ఏటీఎం కార్డు ఉన్నట్టే. హల్లెలూయా. అందుకే ఆయన ఏటీఎం కార్డు ఉన్నట్టే, కానీ సీక్రెట్ నెంబర్ ఇవ్వడం నీకు బరువు అవుతుంది. ప్రియులారా, అయితే ఒక మాట, ఎక్కడ కూడి ఉందరో నా నామమును అంటే అర్థం అక్కడ ఏక మనస్సు ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడని అర్థం. భార్య భర్తల మధ్య తేడా వచ్చిందంటే నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. కొంతవరకు ఆయన కూడా సహిస్తాడు. ఎలా ఉన్నారు వీళ్ళు, ఏమి కొంతకాలం సహిస్తాడు. తర్వాత నువ్వే ఉండు ఆయన, నీ ఇంట్లో, మీ ఇంట్లో నేను ఉండలేనని బయటకు పోతాను. కాబట్టి యేసుప్రభు అక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఎక్కడి నుంచి తడుతున్నాడు? తలుపు, ఇదిగో తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వింటే తలుపు తీయండిరా. అంటే చాలా మంది తలుపులు బిగించుకొని ఉండరు యేసుప్రభు రానికుండా. ఏక మనస్సు అనేది ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. చెప్పామాడ సమాధానం అనుబంధం. బాగా వినండి, సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు. ఆత్మ ఐక్యత కలిగించక ముందు ఏముండాలి? సమాధాన బంధం ఉండాలి. ప్రతి దానికి రిజెక్ట్ చేయొద్దు. అది యోగ్యమైంది, శ్రేష్టమైంది ఉంటే కనుక మాత్రం, న్యాయమైంది అయితే మాత్రం ఖండించు, కానీ లేకపోతే ప్రతిదానికి బాధ పెట్టద్దు. వాళ్ళకి ఏం జ్ఞానం లేదు ఇట్లా అనద్దు. అసలు నువ్వు నీకేముంది రా, నోరు మూసుకో అంటాడు ఆయన. మూర్ఖులను సిలువలో జ్ఞానవంతులుగా చేశాడు. హల్లెలూయా. అందుకని నువ్వు
బుద్ధి ఏమంటాడు, భక్తిహీనులను ఉచితముగా నీతిమంతులుగా తీర్చడి. ఎవరిని? భక్తిహీనులమైన మనల్ని సిలువ ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తుంది. నీ భక్తి దేవుడు కన్నా కన్సిడర్ చేస్తే ఓడు పనికిరాం. సైతానేమో నిన్ను అంటాడు, నువ్వు ప్రార్థన చేయలే అందుకే ఇట్లుండవు, నువ్వు బైబిల్ చదివలే అందుకే ఇట్లుండవు. ఇది కాదు, వాడు నిన్ను చూపిస్తాడు. నువ్వేం చేయాలంటే నన్ను కాదురా చూడాల్సింది. అక్కడ చూడు సిలువలో యేసు నా కొరకు విమోచన క్రయధనంగా సర్వము అర్పించాడు. ఆయన్ను చూడు, నేను ఊరిగా ఆయన్ని ధరించుకున్నానంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు లోపల పాత షర్టు పైన కోట్ వేసుకున్నాను. మీకంతా ఏం కనపడుతుంటుంది? పాత షర్టు కనపడుతుంటుంది, కోటే కనపడుతుంటుంది. మన జీవితం అంతా పాతది, చాలా వరకు మనం సరిగలేమో. కానీ యేసును ధరించుకునే అదే మన ఆధిక్యత. దాన్ని చూసి సైతాన్ గడగడగడ వణుకుతున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తే వీళ్ళ ఇంట్లో ఏ అద్భుతాలైనా జరుగుతాయని నిన్ను ఏక మనసుతో ఉంచాడు. నువ్వు ఎక్కువ, వాళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, నువ్వు తక్కువ అని అంత గలిబిలు చేస్తుంటాడు సైతాను. ఎందుకంటే వీళ్ళు కలిసి ప్రార్థన చేస్తే అంతే. కానీ సిలువ తరువాత 120 మంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. సంఘం పుట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ వర్షం, అది అగ్ని వంటి నాలుకలు దిగి వచ్చి 120 మంది దాదాపు వ్యక్తుల మీద దేవుని ఆత్మ పారాడతలకే ఆ అగ్ని హృదయములో ఉన్నటువంటి గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు, పనికిరని చెత్త చెదరని కాల్చేశాడు. ఇప్పుడు పాత్ర ప్రశస్తమైందిగా ఉంది, కడగబడిందిగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనమేదో కడుక్కోవాలని అనుకుంటాం. నువ్వు ఎంత చేసినా కొన్నిసార్లు కాదు. మొన్న సంగీత ఫోన్ చేసింది, అన్న మేము కాసుకొని ఉన్నాము క్రిస్మస్కి రావాలని. కారులో వస్తాము, 7 మంది వస్తాము, మేము చాలామందిగా కాసుకొని ఉన్నారు. అయితే 3 దినాలు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, దయచేసి ప్రార్థన చేయండి అన్న. అంటే ఎందుకంటే పరిశుద్ధపరచబడటానికి. ఇప్పుడు ఎన్నిసార్లు చేసినాం అంటే 3 days ఉపవాసం ఉండి 5 సార్లు చేసిందంట. దేనికోసం అంటే పరిశుద్ధపరచబడ్డాని కోసం. ఇల్లుంది, వాకిలుంది, కోట్లు డబ్బు, 22 కోట్లు వచ్చింది మొన్న. మనకు 22 కోట్లు అంటే 22 సార్లు తూట్లు కొడతాం ఎవరికైనా సరే. సంఘానికి కూడా రాం, దుమ్మ కొట్టడమే. వద్దుపో ప్రార్థనతో ఏమది, ఏమి ఉద్యోగం ఏమది మాకు. అన్ని కోట్లు డబ్బున్నా కూడా, భర్త చర్చికి పోవద్దన్నా కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో రూమ్లో వాకిలేసుకుని 3 రోజులు గడిపి, ఎప్పుడు దేవుని అసలు డిసెంబర్ 31 లోపల నేను పరిశుద్ధపరచబడిన దేవుడు చెప్పాలన్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. వాళ్ళ కొడుకు వాడంతే మాట్లాడాలని ఆతృతనే మేము పెద్దగా ఎత్తాం. ఎందుకంటే వాళ్ళకే ప్రార్థన తగ్గిపోతుంది. ఎక్కువసేపు మాట్లాడేది ఏమవుతుంది, ఆ ప్రెజెన్స్ పోతుంది కొన్నిసార్లు. కాబట్టి ప్రియులారా, ఎంత ఆశగా ప్రార్థన చేస్తున్నా చూడు. అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య ఇచ్చే నెమ్మది, పరిశుద్ధత, జ్ఞానం కావాలంటున్నారు వాళ్ళు. మనం ఒక్కరోజు జోబు నిండిందంటే మళ్ళీ అయిపోయేంతవరకు తిరిగి చూడం. ఏంటి మన యొక్క హృదయ స్థితిగతులు? ఏక మనస్సుతో ప్రార్థన. మా ఇంటి ఆయన మారాలని చేస్తానండి. ఆయన పేరు ఎందుకులే, ఇప్పుడు భర్త కోసం ప్రార్థన చేసి ఎన్నోసార్లు ఉపవాసం అని ప్రార్థన. ఎవరండి ఈ కాలం? మన కుటుంబ ప్రార్థన పెట్టి మా భార్య సాక్ష్యం చెప్పి, మా ఆయన కోసము కనీసం అంటే 100 రోజులు ఉపవాసం ఉండాలని తెలియక అందరు భారమండి. ఇది ఏమి నాయన, ఇంత అద్భుతంగా ప్రార్థనలు ఎట్లా చేసుకుంటున్నారు వీళ్ళు? చాలామంది కుటుంబాల్లో అవి ఉన్నాయా? భార్య భర్తల మధ్య అసలు తూలనాడటం, హేళన చేయటం, అపహాస్యం చేయటం, తగ్గించటం. 120 మందికి ఒకటే మైండ్ ఉంది. పరిశుద్ధాత్మ తొలకరి వర్షం మా మీదకి పంపు ప్రవ్వా. ఇంట్లో బియ్యం బ్యాడ్లు దాంట్లో కథ కాదు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఒక నడుము లోపల కాదు, పక్కన పెట్టు. వాళ్ళ మనసు ఏంటి? తొలకరి వర్షం మా మీదకి రావాలి అంతే. 10 రోజులు ప్రార్థన చేశారు, ఏక మనస్సుతో సరి చేసుకున్నారు. ఏమన్నా మనం సరిగా లేమని చూసుకున్నారు వాళ్ళు. ఒకడు తక్కువ ఉన్నాడు, ఇస్కరియోతు యూదా, పూడ్చుకున్నారు. మొదటి అధ్యాయంలో మత్తయి పేరట వచ్చింది. 12 మంది అపోస్తలులు అయిపోయారు, సరి చేసుకున్నారు.
అప్పుడు ప్రార్థన చేస్తే ఆత్మ కలిగించే అసలైన ఐక్యత దిగొచ్చింది. అంతకంటే ముందు సమాధానం అనే బంధం వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి 120 మంది ఏకమయ్యారు. ప్రార్థన చేద్దామంటే ఒక 5 మంది 10 మంది ఇంకా రారు. ఎదురు చూస్తూ ఉండాలి వాళ్ళ కోసం. నిదానంగా సంసోను చేతులతో కడితే వచ్చినట్టు ఈడ్చుకుంటూ ఎట్లా చేయాలి ప్రార్థన? ఆసక్తిగా ప్రార్థన చేయాలి, డెలబరేట్గా చేయాలని ఆశతో చేయాలి. బలవంతం కాదు, భక్తి బలవంతం కాదండి. అట్లాగనే దేవుడు అనుకుంటే నీ వాకిలి తోసేసి లోపలికి వస్తాడు బలవంతం అయితే. అట్రాడు ఆయన వాకిలి దగ్గర. వాకిలి తీరా ఎన్నిసార్లు పిలుస్తున్నానంటే, లేకపోతే నేను ఇంకా ఎంజాయ్ చేయాలి లోకంలో, చాలా బాగా అట్లుండాలి, ఇట్లుండాలి. నేను ఇయ్యను, నా హృదయం ఇయ్యను, నా లోపలికి రానేను అంటున్నాం మనం. అట్లనే ఆయన వాకిలి దగ్గర నిలబడి కట్టుచునే ఉన్నాడు. కనికరము కలిగిన దేవుడు వీడి నిత్యాగ్ని గుండంలో పోయి ఆడబడతాడో అని నా తల మంచుకు తడిసినది. పరమగీతాల్లో ఏమన్నాడు ఆయన? మంచులో నిలబడి తడుతున్నాడు. ఏమయ్యా మంచులో చలికి నిలబడి బయట నిలబెట్టినా నేను ఎవరంటే మా వాళ్ళే వాకిలి తీయకుండా ఉన్నారు సార్. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ వారు ఆయనను అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఛార్జింగ్ ప్రార్థన తగ్గిపోతే ఉన్నట్టు నీకు అప్పుడప్పుడు ఛార్జింగ్ తగ్గిపోతుంది. సరే 120 మంది ప్రార్థన చేశారు. ఒక్క ప్రార్థనా పరువులు నీకు ఫ్రెండ్షిప్ కావాలి, ఫ్రెండ్ కావాలి. నీ ఫ్రెండ్స్ నువ్వు బాగా కూసుకొని తిరిగే వ్యక్తి ప్రార్థనా పరుడై ఉండాలి. అప్పుడు నీకు ఆనందం వస్తుంది. దేవుని స్తోత్రం. డిఎల్ మూడి వాక్యం చెప్పకముందు ఆ సాంగే అని ఒక అతను ఉన్నాడు, గాయకుడు. అతను వచ్చి ముందు ఒక పాట పాడి లీడ్ చేస్తాడు. దేవుని ఆత్మచేత ఆరాధనలు నింపేస్తాడు సన్నిధానం. అప్పుడు వచ్చి డిఎల్ మూడి వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన ఆల్రకాలి యేసు నీకు నిజంగా కావాలని పొలోమని అందరూ నాకు కావాలా రక్షకుడు, పోగొట్టుకుంటే నేను నిత్యము నాశనం అయిపోతాను. పరుగులాడుతూ దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరి మనస్సు, ఆ స్పీకర్ మనస్సు, ఆ సింగర్ మనస్సు దేవుడు ఐక్యపరిచాడు. వాళ్ళు చనిపోయేంత వరకు కలిసి పనిచేశారట. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లుందంటే రోజంతా తేడా వచ్చేదానికి మాటలు ఉండవు. ముఖం ఎట్లా పెట్టుకుని ముఖం ఎట్లా నీకు కుటుంబంలో ఇట్లుంటే అసలు భర్తతో మాట్లాడకపోతే, భార్యతో మాట్లాడకపోతే మీ మధ్యలో దేవుడు ఎందుకు ఉంటాడు? ఎటు పడితే మాట్లాడదు. భార్యను ఎటు పడతాడు, భార్యలు ఎటు పడితే ప్రవర్తించద్దు. భర్తలతో జాగ్రత్త. అది సంఘానికి యేసు ప్రభు సూచన. ఒక మర్మము జరుగుతుంది. ఫ్యామిలీ అంటే ఒక మర్మం. దేవుని సంబంధమైన స్థితిగతులు అర్థం చేసుకోవడానికి అదొక ఎగ్జాంపుల్. వీళ్ళ ఐక్యతతో ప్రార్థన చేయాలి. అదే 1 కొరింథీ 1వ అధ్యాయంలో మాట చెప్తాడు. వీళ్ళ ఇప్పుడు చదివిన మూలవాక్యం దగ్గరికి వద్దాం. సహోదరులారా, మీరందరూ ఎవరైనా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఏకభావం మాట్లాడడం కూడా ఏకభావం ఉండాలి. ఏంటది? మాటల్లో కూడా ఐక్యత ఉండాలి. ఒకరు మాట్లాడితే ఒకరు కాదు, అవునంటే ఒకరు కాదు. ఏందండి ఇది? పిల్లల విషయంలో భార్య భర్తలు ఇద్దరు ఒకటి అవునంటే అయిపోయాక, ఇట్లా చేద్దామంటే అయిపోయాక. మాటల్లో కూడా ఏకభావం ఉండాలి. చాలా మంది భార్యలు అంటే అది పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ ఫీల్ అవుతుంది. పెళ్ళి చేసుకునే తర్వాత ఏమో పర్మనెంట్ అసిస్టెంట్. నాకు ఇంట్లో వంటలు చేసుకుంటాడు దానికి అన్ని రకాల అసిస్టెంట్ కాదు బాబు, కాదు. దేవుడిచ్చిన గిఫ్ట్ నీకు. భార్య దొరికిన వారికి ఏం దొరికింది? మేలు. మేలు దొరికిందే. గట్టిగా చెప్పలేకున్నారు కొంతమంది. ఒక పాస్టర్ అంటాడు మేలుగా తేలు దొరికింది. ఏం సార్ మరి ఎప్పుడు కుడుతుంటుంది అంటే, ఎప్పుడు కుడుతుంటే తేలు ఎందుకైతే ఒకసారి కుడితే సత్తాను, తేలు అయితే మాత్రం ఒకసారి కుడితే ఆ విషయం ఎక్కితే అంతే సంగతులు. భార్య దేవుడిచ్చిన భార్య అయితే జీవితకాలం అంతా మేలే చేస్తుంది. హల్లెలూయా. అంత మంచి పతివ్రతలు ఉన్నారు. ఇక సంఘాన్ని అయితే నీవు పతివ్రతల కంటే మించిన. హల్లెలూయా. యేసును వదలని
భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకంటే మించిన భక్తులు కూడా ఉన్నారు. భక్తిలో స్థాయి భేదాలు ఉన్నాయి. అందరిని పట్టుకొని సహోదరుడు అనలేవు. ఇక్కడ అంటున్నాడు పౌలు సహోదరులారా అని, కానీ పౌలు ఈ సహోదరులు ఒకటేనా? ఉంటే ఎందుకు చెప్తున్నావు? వీళ్ళలో ఏకభావం లేదు, కానీ అతనిలో అసలు చెప్పాలంటే హృదయములోనే కొంతమందికి ఏక మనసు లేదు. కొంతసేపు అవునంటారు, కొంతసేపు కాదంటారు. ప్రార్థన చేసుకుని ఇట్లా బదాము అనే ఒక ఏక మనసు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఇక్కడ అంటాడు, ఏకభావంతో మాట్లాడండి, మీలో కక్షలు లేక. దేవునికి ఏమి ఇష్టం ఉండకూడదు? ఏమి ఇష్టము? ఏక మనస్సు ఉండటం ఇష్టం. కక్షలు కూడా ఉన్నాయి. సంఘాలలో ఏమున్నాయి? వాళ్ళంటే వీళ్ళకి వీళ్ళంటే వాళ్ళకి ఎందుకు ఉండవండి? 2 పార్టీలు తయారైపోయి ఆ ఓట్లు ఈ ఓట్లు, ఆ డీకన్స్ ఈ డీకన్స్ అంటే ఎవరికి వేలు, ఏదో ఒక దానికి 2 పార్టీలు అవుతాయి కదా. కానీ ఇక్కడ అట్లా కాదు. మీలో కక్షలు లేక ఏక మనస్సుతో, ఏక మనస్సు. బా, సంఘం ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఒకటే మనస్సు. ఎదుగో ఈసారి పలానా మీటింగ్ చేద్దాం, ఓకే అందరం కలిసి చేద్దాం. అసలు మనమేనండి సపోజ్ క్రిస్మస్ చేయలేదు. చాలా చోట్ల ఏం జరుగుతున్నాయి? ప్రతి సంఘంలో సపోజ్ క్రిస్మస్ జరుగుతూనే ఉన్నాయి. అందరం కలిసి తలాయింత వేసుకొని చేద్దాం అంటారు పిల్లలు, కానీ వాళ్ళ దగ్గర ఉండాలి. సరే అందరం కలిసి చేద్దామంటే నాకు 500 తెచ్చిస్తే ఏం జరుగుతుంది? ఏంటండి? వేలు ఖర్చు అయితే. అందుకే సేవకులు ఏదైనా మీటింగ్ పెడితే డబ్బులే లేక వద్దులేనని ఎందుకు వచ్చిందని గమ్మగా అవుతుంది. లేకపోతే నేను అనుకున్న యూత్ క్రిస్మస్ అని ఒకటి పెట్టాలని ఉండే. ఎవరికి? ముసలోళ్ళు కాదు, యూత్ క్రిస్మస్ అంటే అందరు రావచ్చులేదు. 90 ఏళ్ళ వరకు రావచ్చు. 90 ఏళ్ళ వరకు యూతే అందరు యూత్ క్రిస్మస్ అని కనుక పెట్టి ఒక 500 మందిని జత చేసి, లేదా కనీసం 200 మందిని జత చేసి వాళ్ళు మంచి వాక్యం ప్రార్థన చేసి చెప్తే వాళ్ళు దేవుని చేతిలో బలవంతులైతే ఎలా ఉంటుంది, లేదా సైతం చేతిలో పడి నాశనం చేసుకొని చెడిపోతే ఎలా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సంఘంలో కూడా ఏముండాలి? ఏక మనస్సు. తర్వాత ఏమన్నాడు? ఏక తాత్పర్యం అట. అర్థం, సారాంశం కూడా ఒకటే ఉండాలి. నేను ఇందుకన్నాను, ఇద్దరి సారాంశం ఒకటే ఉండాలి. భార్యాభర్తల సారాంశం, పాస్టర్ విశ్వాసుల సారాంశం, లేదా ఎవరితోనూ మాట్లాడుతూ సంఘంలో ఉన్న మిగతా విశ్వాసులందరికీ వచ్చే తలంపు, ఆలోచన కానీ ఏదైనా కానీ ప్లాన్ కానీ ఎట్లుండాలా? తాత్పర్యం ఒకటే ఉండాలి. యేసయ్యను ప్రకటించాలండి. ఏదో చేద్దాం సార్, పాపం మన సంఘంలో యవనస్తులు వాళ్ళు నాతో అన్నారు, ఏదో చేద్దాం. నేను ఈరోజు చెప్తున్నాను, రంజిత్ అన్న పుస్తకం మీద ఎగ్జామ్ పెట్టబోతున్నాను. ఆ పుస్తకము దేవుని విశ్వ ప్రణాళిక, 3వ పుస్తకం. దేవుని విశ్వ ప్రణాళిక చదవండి. దాని మీద ఎగ్జామ్ పెడతా. ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకు మంచి గిఫ్ట్ కూడా ఇంతని చెప్పను, చదవండి. ఇది ఏం చేస్తున్నది తెలుసా? మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా రంజిత్ అన్న చర్చిలో ఎగ్జామ్ పెడితే వాళ్ళు పాల్గొంటున్నారు. రంజిత్ అన్న అన్నాడు, ఎన్నిసార్లు చదివా నీకు కొత్తది కనపడకపోతే అడగండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు రాయించిన పుస్తకాలు. హల్లెలూయా. చిన్నోళ్ళు పెద్దోళ్ళకి అందరికీ వెల్కమ్. ఆ పుస్తకం చదివి ఎగ్జామ్ రాదు. ఎప్పుడు పెట్టుకుందాం? 15 రోజులు టైం. ఈరోజు నుంచి 15 రోజులు టైం. పుస్తకం కొనుక్కోలేకపోతే తెప్పించుకో, చదువు, దాన్ని బాగా సిద్ధపడు. మంచి గిఫ్ట్. ఎప్పుడు ఏదో వెరైటీ కదా. ఇది డెకరేషన్ పాయింట్ అంతా నా భార్య మేనేజర్. దానికి డెకరేషన్ పాయింట్. మీరంతా మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్, అందరూ ఎవరు? మేనేజర్లే, కానీ అసిస్టెంట్ మేనేజర్. హల్లెలూయా. కాబట్టి కొరింథీయుల సంఘంలో 1వ అధ్యాయంలోనే సహోదరులారు మీరేం ఇట్లున్నారే అన్నాడు కదా. కిందికి వచ్చి ఎన్ని మాట్లాడి మీరు ఒకే భావంతో ఉండి ప్రార్థన చేస్తే సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ 3 కలిసి ప్రార్థన చేసి 1 నెల రోజులు దేవుని దర్శనం పొంది
సేవలకి ఎంటర్ అయ్యారు. ఇంగ్లాండ్ దేశం మారిపోయింది. ఇంగ్లాండ్ దేశాన్ని మార్చిన ముగ్గురు ఏకీభవించి, ఇద్దరు ముగ్గురు నా నామమున ఇక్కడ కూడుకుంటారు వారి మధ్యలో అనే మాట వాళ్ళ జీవితాల్లో ప్రాక్టికల్గా నెరవేరింది. నీ ఫ్రెండ్ ఎవరు సంఘంలో? మేము చిన్నప్పుడు పెంతుకోస్తు సంఘంలో చూస్తా అంటే కాళ్ళు గడగాలి, కాళ్ళు గడగాలి, ఒకరి కాళ్ళు ఒకరు గడగాలి, బల్లలు చేయాలంటే. అప్పుడు వీళ్ళు కోపం ఉన్న వాళ్ళను చూడరు. ఎవరు చూస్తారు తెలుసా? వీళ్ళకి ఎవరు బాగా నచ్చితే వాళ్ళని పిలుచుకుంటారు. రా నువ్వు కాలు కడుగుతావు, కింద నా కాలు నువ్వు కడుగు, నీ కాలు నీ కడుగుతా. మళ్ళీ ఆయన ముఖం అడుగుతాడు. నాకు నచ్చదు ఆయన వ్యవహారం, ఆయన వ్యవహారం నచ్చదు నాకు, ఆయన కాలు కడగకూడదు, నాకు వద్దు అని పెంతుకోస్తు సంఘాలు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు పిలుచుకుంటున్నారు. ఇది కూడా జరిగింది. అసలు మనం కాదు ఒకరి కాళ్ళు ఒకరు కడగాల్సింది, దేవుడు మన ప్రవర్తన అనే కాళ్ళను కడగాలి. అంతగా దీనులు కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి వారమంతా వచ్చి బలలో చేయి వేస్తే నువ్వు అలా మంచిగా తయారవుతావు. ఎందుకు కావచ్చుందో? బైబిల్ ఒక 10 అధ్యాయాలు చదువు, వారం పొడిగితే ఒక 50 అధ్యాయాలు చదువు. ఏం చేస్తున్నావు 24 గంటలు నువ్వు? మా ఇంట్లో పప్పు చేసుకుంటా, పప్పు చేయి, అప్పు చేసేనా నువ్వు? బైబిల్ చదువు, అన్నీ ఉన్నాయి. బైబిల్ లేదు సార్ అంటారు కొంతమంది. కొనుక్కోపోయి ఎంత అవుతుంది? ఒక 500 పెడితే మంచి బైబిల్ వస్తుంది. నా బైబిల్ ఇది 2000. ఇట్టడి బైబిల్ నాకు ఒక 4-5 తెలుగు, 4-5 ఇంగ్లీష్ ఉన్నాయి. ఇన్ని డ్రెస్సులు కావాలంటామే, అయ్యొద్దా? దేవుని స్తోత్రంగా కొంతమంది ఎందుకు అది బైబిల్ వాసింటారు, ఇంకా నీళ్లు పడి అయి పడి ఈ పడి అయి పెట్టి ఏంటి లోపల ప్రామిసెస్ పెట్టి, డబ్బులు నోట్లు పెట్టి, ఏ మర్చిపోతాం అనుకుంటే అవన్నీ పెట్టి, నాకు జిప్ వేసేసరికి రాదు జిప్పు. ఏ మంచిగా కొనుక్కో, క్రిస్మస్ సందర్భంగా ఒక మంచి బైబిల్ కొనుక్కో. మొన్న రోహిత్ వాళ్ళ భార్యకి ఏం కొనిపించారు తెలుసా? నెల్సన్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ కొనిపించారు. ఆ బాబు తెలుగు రాదు కదా. ఈ బాబును బళ్ళారి తీసుకుపోయి, బళ్ళారిలో వాడు శ్యామ్ ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, సార్ వచ్చి ప్రార్థన చేయండి అంటే పోయినా. ఆడికి పోయినాక 127వ కీర్తన అంతా ఈ పాపతో ఇంగ్లీష్లో చదివించిన, గట్టి చదివిన పాప. 128వ కీర్తన భర్త తెలుగులో చదివినాడు, ఆయన ఇంగ్లీష్లో చదివింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి వాళ్ళిద్దరు ఎంత ఏక మనసు వస్తుంది. మెల్లగా కొద్ది రోజులు చూడండి, వాళ్ళిద్దరు ప్రార్థన చేసి మంచి సేవకులైపోవాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మ్యారేజ్ అది. మన వాళ్ళు దేవుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. దినాలు మంచి లేవండి మొహం. దేవుడు నీ మ్యారేజ్ దేవుడు ఎక్కడేం తయారు చేయలే, అది నువ్వే తయారు చేసుకో. పలా రోజు అని పెట్టుకుంటావు. ఎందుకంటే మంచి రోజులు లేవు సార్. సచ్చేదానికి పుట్టేదానికి రెండింటికి మంచి దేవుడు మంచి దినాలు చూసుకొని పుడుతున్నావా? నేను ఈరోజు చెడ్డ దినం, నీ పోనని కూర్చుంటావా చచ్చిపోయేటప్పుడు? నీ వల్ల అవుతుంది అది? ఎంత ఆక్సిజన్ పెట్టిన పోతావు ఆ రోజు. దేవుడు రాసింటాడు మరణ దినం. కనుక పిల్లరా ఒక్కటే చెప్తున్నాను, సంఘంలో ఎప్పుడు దేవుని ఆత్మ పనిచేస్తాడు? ఐక్యత. షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎవరితో కొత్తగా వచ్చాడు, ఆ స్వర్ణలతో వచ్చింది, ఆ వీడియో వస్తాను, వారం వస్తాను, నెంబర్ ఇప్పించుకోండి. మీరు ఎక్కడ ఉంటారు, ఏం కదా, అడ్రస్ ఏంటి, ఒక వారం రాలేదనుకో, ఏం నేను పోయిన వారం రాలేదు అని అడిగే స్త్రీలు ఎవరు? వచ్చినాం, కూర్చున్నాం, లేచినాం, పోయాం. ఏది ఇది? స్కూలా? ఇది స్కూలే కానీ ఇది డివైన్ స్కూల్. హల్లెలూయా. నీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఏక మనసుతో మనం చేయాలి. పాస్టర్ అంటే వేరే మైండ్ రానియదు అసలు నీలోకి. చాలామంది క్రిటిసిజం చేస్తారు, ఆ పాస్టర్ ఇట్ట, ఈయన ఇట్ట. నీకేం తెలుసు? నువ్వెవరు జడ్జి? అసలు ఆయన పైన ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన ఆ కోపం వచ్చి కొడతాడు, కొట్టించుకుంటాడు. తీర్పు తీర్చొద్దు. కాబట్టి లోపల ఏ మైండ్ ఉండాలి? చాలు. ఈ మాత్రం దేవుడు మనకిచ్చిన సేవకుడు మనకుంటే చాలు. మన కోసం ప్రార్థన చేసే సేవకులు ఉంటే చాలు అని వాళ్ళని బట్టి స్తుతించే వాళ్ళు కావాలి సంఘంలో. సంఘం ఒక 4 రోజులు 3 రోజులు ప్రతిష్ఠించుకుని కానీ ప్రార్థన చేస్తే
అద్భుతాలు జరుగుతాయి. కానీ మధ్యాహ్నం వచ్చేతలకే 10 నుంచి మధ్యాహ్నం వచ్చేసరికి మధ్యాహ్నం నుంచి బ్యాచ్ ఒకటి ఉండదు. ఏంది ఇది? అందుకే దేవుడు చూస్తాడు. ఆయన ఒకసారి ఏం చేయాలని చేస్తాడు. నేను చెప్తున్నాను, సంఘంగానే ఒక ప్రతిష్ఠ మనం ఒక 3 రోజులు అక్కడ ప్రారంభించాం హోసన మందిరంలో ఉన్నప్పుడు. మతికిందా మీకు? ఆ 3 days ప్రేయర్ పవర్ఫుల్గా వచ్చి అందుకే దెయ్యం లేచింది. అది ఎవరిలో దూరుతుంది అనేది వేరే విషయం. నిన్న కూడా అనుకున్నాను, మంచిగా దేవుడు ప్రార్థన ప్రభా 10 మందికి స్వార్థ చెప్పడం నాకు శక్తి తెచ్చేయని ప్రార్థన నుంచి ప్రార్థన చేస్తుంటే ఒక డౌట్ వచ్చాడు. ఈ డెవిల్ ఏదో ఒకటి చేస్తాడు, వాడు ఊరుకోడు అని వాట అన్నాడు. వద్దు సపోజ్ క్రిస్మస్ వద్దు, ఏమవుతుంది, నేను చికెన్ కూడా పెట్టాను మీకు అన్నాడంట. కానీ ప్రయాసపడి బిడ్డలంతా ఏదో చేశాడు, మొత్తం దేవుని కార్యం జరిగింది. ఏక మనస్సుతో ఇద్దరు ప్రార్థన చేస్తే కుటుంబం ఎందుకండి, సంఘమే బాగుపడుతుంది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటాయి. హల్లెలూయా. అది నువ్వు ఉండాలి దాంట్లో. ఏమంటే అట్టి మనస్సు దేవుడు సంఘంలో నిత్యము దయచేయును గాక. ఆమేన్. కొరంతి సంఘంలో తర్వాత మీరు గమనిస్తే విగ్రహాలతో కొంతమంది పలకరు, వ్యభిచారం చేస్తూ కొంతమంది బతుకుతున్నారు, కొంతమందికి ఒక్కొక్క రకమైనటువంటి సంగతులతో ఉంటే వాళ్ళందరి కోసం రాసి మీకు ఏక తాత్పర్యం లేదు, ఏక భావం లేదు, సరి చేసుకోండి, అప్పుడు దేవుడు ఆత్మ అన్ని కార్యాలు చేస్తాడని పౌలు రాసిన పత్రిక ప్రారంభంలోనే ఎంత చెప్పాడు. కనుక మన కుటుంబంలో సమాధానం ఎట్లుండాలండి? గలాట అనేది రాకూడదు. ఎప్పుడో రేరుగా చిన్నది అది వస్తే అది కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ మాట్లాడుకొని కలిసి క్షమాపణ అడిగి టీ తాగండి, క్షమాపణ అడిగి ఏది కలిసి కూర్చొని టీ తాగి భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని భోంచేయండి, భార్య భర్తలు ఇద్దరు కూర్చొని టీ తాగండి, ఆనందించండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. అప్పుడు నీ కుటుంబంలో దేవుడు పనిచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయగా, అట్టి కుటుంబం, అట్టి జీవితం, ఏక మనస్సు, స్థిర మనస్సు నాకు కావాలి ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేద్దామండి. చిన్నవాడు ప్రార్థన.